వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్ కు సంబంధించి మనకి రియల్ నెంబర్స్ అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎస్ఐస్ కంప్లీట్ అయినాయండి. మనకి క్వశ్చన్ నెంబర్ 29A రియల్ నెంబర్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 33A అండ్ బి అండి ఇంటర్నల్ చాయిస్ కింద మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ మనకి ఎస్ఐలు కంప్లీట్ అయినాయి. ఈ రోజు వచ్చి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి 30A మనకు ఒక ఎస్ఏ వస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ -4, -7, -1, 2, 8, 5 అండ్ 5, -4 అండి. టేక్ ఇన్ ఆర్డర్. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రాంబస్ లో వెర్టిసెస్ ఇచ్చాడండి. రాంబస్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడు. ఇది ABCD అయితే రాంబస్ యొక్క వెర్టిసెస్ ABCD అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఏరియా ఆఫ్ రాంబస్ అండి. మనకి ఆల్రెడీ తెలుసు, లోయర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ½ ఇంటూ D1 ఇంటూ D2 అండి. D1 ఇంటూ D2 మనకి AC డయాగ్నల్ D1 అయితే BD యొక్క డయాగ్నల్ D2 అవుతుందండి. ఇది D1, ఇది D2. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. దీంట్లో ప్రాబ్లమ్స్ అన్ని చాలా మనకి ఈజీగా ఉంటాయి. ఒకసారి మనం అంటే రియల్ నెంబర్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ గ్రాఫ్ అండి. అలాగే దీంట్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. మన డిస్టెన్స్ మీద ఎక్కువ ఉంటాయండి. మన AB యొక్క డిస్టెన్స్ మీద ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వెర్టిసెస్ ఇచ్చాడండి ABCD. ఇక్కడ మన AC యొక్క డయాగ్నల్ అలాగే BD యొక్క డయాగ్నల్ D2 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏరియా ½ ఇంటూ D1 ఇంటూ D2 ఫార్ములా ఉపయోగించి చేయాలి. మన సొల్యూషన్ చూద్దామండి. గివెన్ వెర్టిసెస్ అండి. అంటే ఈ క్వశ్చన్ చిన్నగా ఉందనుకోవచ్చు, ఒక్కోసారి 4 మార్క్స్ ఇచ్చేస్తాడండి. మనకి అంటే 8 మార్క్స్ లో ఒకసారి ఈజీగా ఇవ్వాలంటే ఇది 8 మార్క్స్ లో ఇచ్చేయచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్ కైనా 8 మార్క్స్ కైనా. కాబట్టి చేసుకోండి. -4, -7, -1, 2 అండి. ఇక్కడ మనం వీటిని ఇదేమో A అనుకుందాం, ఇక్కడేమో B అనుకుందాం అండి. అలాగే C అంటే 8, 5 అలాగే D అంటే 5, -4 అండి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే AC యొక్క డయాగ్నల్ అండి. ఇక్కడ AC D1 = D1 అండి. మనం AC యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి A అండి. A -4, -7. C అంటే 8, 5 ఇక్కడ వేసుకుంటే మనకి ఒకవేళ తప్పులు రావండి. ఇక్కడ మనం ఫార్ములా AC ఫార్ములా రాసుకుందాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండి. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 అండి. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 అండి. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. x2 - x1 అండి. x2 -½ -4 అండి హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి -7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే 12 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 12 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 2 ఇంటూ 12 హోల్ స్క్వేర్. అక్కడ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 12 ఇంటూ √2 వస్తుంది మనకి. ఇది 12 అనేది 2 టైం యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 12 స్క్వేర్ అండి. అలాగే ఇది D1 అండి, ఇది D1. అలాగే BD ఫైండ్ అవుట్ చేద్దామండి. BD = D2. ఇక్కడ B అంటే మనం రాసుకుందాం. వెర్టిసెస్ -1, 2 అలాగే D అంటే
5 కామా -4 అండి. ఇక్కడ కూడా మనం మామూలుగా డైరెక్ట్ ఫార్ములా రాయకుండా ఇక్కడ ఫార్ములా రాసాం కాబట్టి మనం x2 - x1 చేద్దామండి. అంటే 5 - -1 హోల్ స్క్వేర్ y2 - y1 అండి. అంటే -4 - 2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే అంటే 6√2 అండి. ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఫార్ములా తెలుసు కదండి మనకి. ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 అండి. d1 అంటే మనకి 12√2 అలాగే 6√2 అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఇది ఇక్కడ 6 టైమ్స్ అంటే 6 × 6 36 ఇంటూ √2 ఇంటూ √2 అండి. √2 ఇంటూ √2 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి 36 ఇంటూ 2 అండి. అంటే ఎంత అవుతుందంటే 72 మనకి స్క్వేర్ యూనిట్స్. ఏరియా కాబట్టి మనకి మెన్షన్ చేయాలి. ఏరియా ఆఫ్ రాంబస్ అండి 72 స్క్వేర్ యూనిట్స్. అంటే ఇది చిన్నగా ఉన్న 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఒక్కోసారి 8 మార్క్స్ ఇచ్చేయండి. కాబట్టి మనకి రెండు ఇంపార్టెంట్ కాబట్టి చేద్దాం అండి. షో దట్ ద పాయింట్స్ 1,7, 4,2, -1, -1 అండ్ -4, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. స్క్వేర్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడు. వెర్టిసెస్ ఇచ్చాడండి. దీన్ని స్క్వేర్ అని చూపించాలి పాయింట్స్ అన్నింటినీ. షో దట్ ద పాయింట్స్. ఇది ABCD అండి. ABCD మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే మనకి స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. AB = BC = CD = DA అవుతుంది. అలాగే మనం డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనకి AC = BD అవుతుందండి. కాబట్టి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. కోఆర్డినేట్ జియోమెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం జాగ్రత్తగా చేసుకోవాలండి. సొల్యూషన్ గివెన్ వెర్టిసెస్ అండి. గివెన్ వెర్టిసెస్ లెట్ అంటే మనకి మామూలుగా ఇలా ఇచ్చేసాడండి. మనం ఏ అనుకుందాం. ఏ 1,7, B 4,2, C -1, -1, D ఏమో -4, అండి. మనం ఇక్కడ AB యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ AB అంటే ఫార్ములా రాద్దామండి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి A అనే పాయింట్ 1,7, ఇక్కడ B అనే పాయింట్ 4,2 అండి. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2. మనకి AB యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదేమో x2 y2 అండి. ఇదేమో x1 y1. x2 - x1 అండి. అంటే 4 - 1 హోల్ స్క్వేర్ 2 - 7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే 4 - 1 అంటే 3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఇక్కడ మైనస్ డైరెక్ట్ గా ఇంకో స్టెప్ వేద్దాం అంటారా? మామూలుగా అయితే డైరెక్ట్ గా వేయకుండా ఇంకోటి వేద్దాం. 4 - 1 అంటే 3 హోల్ స్క్వేర్. ఇక్కడ -5 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ రాద్దాం. √9 + 25 అండి. అంటే √34 అవుతుంది AB యొక్క వాల్యూ. అలాగే BC అండి. BC యొక్క వాల్యూ చూద్దాం. BC అంటే x2 - x1 అండి. అంటే -4 -1 -4 అండి హోల్ స్క్వేర్. y2 - y1 అండి. ఇదేమో x1 y1, ఇది x2 y2. అలాగే y2 - y1 అంటే -1 -2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే -5 హోల్ స్క్వేర్.
ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే √25 + 9 √34. అలాగే ఏబిబిసి సిడి అండి. సిడి యొక్క డిస్టెన్స్ సిడి అండి. అంటే y2 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందంటే +1 అవుతుంది. y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ వాల్యూ ఎంత అంటే -4 నుంచి -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 9 + 25 √34 అవుతుంది. అలాగే డిఏ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏబిసిడి డిఏ అండి. డిఏ డిస్టెన్స్ ఇక్కడ డి అంటే ఇది, ఏ అంటే ఇదండి. అంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే +4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి. అంటే ఎంత అవుతుందంటే 5 హోల్ స్క్వేర్ 3 హోల్ స్క్వేర్ అండి. అంటే 25 + 9 అండి √34. ఇది ఏబిబిసి సిడి డిఏ. అలాగే డయాగ్నల్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ అండ్ బీడీ అండి. డయాగ్నల్స్ ఇక్కడ ఏసీ అండ్ బీడీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ అంటే ఏ అంటే 1,7, సి అంటే -1, -1 అండి. అంటే మనకి ఇక్కడ రాసుకుంటే కన్ఫ్యూజ్ కావండి. అంటే ఏసీ = x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే -2 హోల్ స్క్వేర్ -8 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత √4 + 64 √68 అండి. ఏసీ = అలాగే బీడీ మనకి బి అంటే 4,2 ఇక్కడ రాసుకుందాం. బి అంటే 4,2, డి అంటే -4,4 అండి. x2 - x1 హోల్ స్క్వేర్ అలాగే y2 - y1 అండి. 4 - 2 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 64 + 2 హోల్ స్క్వేర్ అండి. అంటే మామూలుగా అయితే -8 హోల్ స్క్వేర్ అని రాసేద్దాం. అంటే -8 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అంటే ఇది ఎంత అవుతుందంటే 64 + 4 అండి √68. ఇక్కడ మనకి ఏబి ఏమి ఈక్వల్ వచ్చినాయంటే ఏబి = బీసీ సిడి డిఏ ఈక్వల్ వచ్చినాయండి. అంటే ఎంత √34. అలాగే ఏసీ = బీడీ అని ఈక్వల్ వచ్చింది కాబట్టి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అండి. కాబట్టి √68 వచ్చింది. ఏబిసిడి ఫార్మ్స్ ఏ స్క్వేర్ అండి. ఇది ఆన్సరు. మనకి చాలా ఈజీ అండి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఏమి ఉండదు. ఏబి యొక్క డిస్టెన్స్, బీసీ సిడి డిఏ ఈ 4 ఈక్వల్ అవుతాయండి స్క్వేర్లో. అలాగే డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏసీ యొక్క డయాగ్నల్, బీడీ యొక్క డయాగ్నల్ ఈక్వల్ అయితే మనకి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవుతాయండి. కాబట్టి ఏబిసిడి ఫార్మ్స్ ఏ స్క్వేర్. థర్డ్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3 అండి. ఇక్కడ ట్రైసెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే మనకి ఇచ్చిన లైన్ జాయినింగ్ నుంచి మనం ఇక్కడ మనకి ఏబి అనే లైన్ జాయినింగ్ ఉంటే ఇది ఏ, ఇది బి అండి. ఇక్కడ పీక్యూ అనేవి ట్రైసెక్షన్ పాయింట్స్ అయితే పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలండి.
ఇక్కడ ట్రైసెక్షన్ అంటే ఏమంటామంటే ద పాయింట్స్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:2 ఆర్ 2:1 ఉంటే వాటిని ఆ పాయింట్స్ని మనం ట్రైసెక్షన్ పాయింట్స్ అంటామండి. అంటే ఇక్కడ ఇది 3 పార్ట్లు. పీక్యూ అనేవి ఎలాగా మా ఏబీని ఎలా డివైడ్ చేస్తున్నాయి ఒకసారి చూద్దాం. అంటే 3 పార్ట్స్ కింద 3 రేషియోస్ అండి. కాబట్టి 3 పార్ట్స్ కింద అంటే మనకి ఇక్కడ ఏపీ ఈస్ టు పీబీ అంటే ఏపీ ఈస్ టు పీబీ అండి. ఏపీ ఈస్ టు పీబీ అంటే ఇక్కడ ఏపీ అంటే 1, పీబీ అంటే ఇక్కడ 1 ఎంత అంటే 1:2 రేషియో అండి. ఏపీ ఈస్ టు పీబీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్యూ అనే పాయింట్ వస్తుంది. అలాగే ఏక్యూ ఈస్ టు క్యూబీ ఫైండ్ అవుట్ చేస్తే ఏక్యూ అంటే మనకి ఇక్కడ 1 కలిపితే 2 కాబట్టి 2:1 రేషియో అండి. క్యూబీ అంటే 1 కాబట్టి పి అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ ట్రైసెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబీ లైన్ జాయినింగ్ పాయింట్స్ని పీక్యూ పాయింట్స్ ఏమంటామంటే ట్రైసెక్షన్ పాయింట్స్ అంటాం. ఇక్కడ ఈ డివైడ్ చేసే రేషియో 1:2 ఆర్ 2:1 రేషియో అయితే వాటిని ట్రైసెక్షన్ పాయింట్స్ అంటారండి. పీక్యూ ట్రైసెక్షన్ పాయింట్స్. మనం సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్స్ అండి. ఏ అనుకుందామండి. లెట్ ఏ 4, -1 అండ్ బి -2, -3. ఇక్కడ లెట్ పి, బి ఏ trisecting points of line segment అండి. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండి. ఏ అంటే -2, -3. ఇక్కడ బి అంటే 4, -1 అండి. ఏ అంటే 4, -1. బి అంటే -2, -3. లైన్ జాయినింగ్ పాయింట్స్ పీక్యూ ఏ పాయింట్స్ అనుకుంటున్నాం అంటే ట్రైసెక్షన్ పాయింట్స్ అనుకుంటున్నామండి. ఇక్కడ మనకి ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే తెలుసు కదండి. రేషియో 1:2, 2:1 రేషియో అయితే మన ఆ పాయింట్స్ని మనం ఏమంటామంటే ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:2 ఆర్ 2:1 రేషియో అయితే వాటిని ట్రైసెక్షన్ పాయింట్స్ అంటారు. ఇక్కడ పీక్యూ అనేవి ట్రైసెక్షన్ పాయింట్స్ అండి. ఇక్కడ మనం పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పి అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియో ఏక్యూ ఇస్ టు క్యూబీ అండి. అంటే రేషియో ఎంత అంటే ఏక్యూ అంటే 2 అండి. 2:1 రేషియో. బై ద సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం చేద్దాం. ఇక్కడ ఏ అనేది 4, -1, బి అనేది -2, -3 అండి. ఇక్కడ పి అనే పాయింట్ బై ద సెక్షన్ ఫార్ములా అంటే మనకి ద రేషియో అంటే ఏబీని డివైడ్ చేస్తే మనం మామూలుగా అయితే m:n రేషియో అయితే m1x2 + m2x1/m + n, m1y2 + m2y1/m1 + m2 అండి. ఇక్కడ పి అనేది ఫార్ములా రాద్దాం. m1x2 + m2x1/m1 + m2 అండి. ఇక్కడ m1y2 + m2y1/m1 + m2 అండి. మనకి రేషియో ఏమో ఇది m1:2 ఇది m2 అండి. ఇదేమో x1 y1. m1x2 అంటే m1 అంటే 2 అండి. 2 × x2 అంటే -2. అలాగే మనం ఇక్కడ వేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చండి. మీరు
ఎగ్జామ్లో కూడా ఇలా వేసుకోవచ్చు. m1 x2 ప్లస్ m2 అంటే 1 అండి, x1 అంటే 4, m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 1 అండి. ఇక్కడ m1 y2 2 ఇంటూ y2 అండి, y2 అంటే -3 ప్లస్ m2 అంటే 1 అండి. ఇక్కడ y1 అంటే -1 బై 2 ప్లస్ 1. ఇక్కడ ఎంత అవుతుందంటే -4 బై 3. ఇక్కడ ఎంత అవుతుందంటే -6 -1 అండి, -1 బై 3. అంటే ఇది -4 ప్లస్ 4 అంటే 0 అవుతుంది, అంటే -7/3 అవుతుందండి. ఇది P అనే పాయింట్. అలాగే మనకి ఇక్కడ P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. Q అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి AP/PB ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేషియో AP/PB అండి. ఇక్కడ మనకి రేషియో ఎంత అంటే 1:m2 రేషియో అండి ఇది. ఇక్కడ మనకి Q అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం ఇక్కడ రాసామండి, మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఇదేమో x1 y1, ఇక్కడేమో x2 y2 అయ్యే పాయింట్స్ అండి. ఇక్కడ రాసాము, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి Q ఫైండ్ అవుట్ చేద్దాం. m1 x2 అండి, m1 అంటే మామూలుగా లేకపోతే ఫార్ములా రాద్దాం. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, అలాగే m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఒకసారి రాస్తే సరిపోతుందండి ఫార్ములా. మనం అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనం మామూలుగా రాసుకున్నా పర్లేదు. అంటే m1 అంటే 1, x2 అంటే -2, అలాగే m2 అంటే 2 అండి, x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అండి. అలాగే ఇక్కడ m1 అంటే 1, y2 అంటే -3, m2 అంటే 2 అండి, y1 అంటే -1, m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే -2 ప్లస్ 8 అండి బై 3. ఇక్కడ -3 -2 అండి 3, అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 6/3, ఇక్కడ -5/3 అవుతుంది, అంటే 2, -5/3 అవుతుంది. ఇవి ట్రైసెక్షన్ పాయింట్స్ అండి. ఇక్కడ P అనే పాయింట్, Q అనే పాయింట్ అండి. ద రేషియో ఇన్ విచ్ y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 5, -6 అండ్ -1, -4 అండి. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడు. ఇక్కడ మనకి రేషియో అడిగాడండి. ఫస్ట్ y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 5, -6 అండ్ -1, -4 అండి. అంటే మనకి y యాక్సిస్ మీద మామూలుగా అయితే x = 0 అవుతుందండి. y యాక్సిస్ మీద పాయింట్ అంటే మనకి P అనే పాయింట్ తీసుకుంటే x యాక్సిస్ 0 కాబట్టి మనం 0, y అనుకుంటే P అనే పాయింట్స్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఇన్ ద రేషియో m1:m2 అంటే ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి. తర్వాత రేషియో వచ్చిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ అండి. ఇక్కడ మనకి గివెన్ పాయింట్స్ ఏవి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. ఇది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్. అలాగే మనకి P అనే పాయింట్ మనం y యాక్సిస్ మీద పాయింట్ తీసుకోవాలి. అది ఏమవుతుందంటే 0, y అండి. 0, y డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో m1:m2 అయితే ఇక్కడ మన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్స్ అండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ A 5, -6 అలాగే అండ్ B -1, -4 అండి. ఇక్కడ లెట్ ఇక్కడ మనకి P be a point lies on y axis P
P0, y be a point lies on the y-axis and divides the line segment అండి line segment A 5, -6 and B -1, -4 in the ratio మనకి రేషియో తెలియదు కాబట్టి m1:m2 అనుకుందాం. అంటే P అనేది ఈ y యాక్సెస్ మీద ఉంటుందండి. y యాక్సెస్ మీద మనకి 0, y ఉంటుంది. అంటే x కోఆర్డినేట్ 0 అవుతుంది ఆబ్సిస్ ఆఫ్ పాయింట్. కాబట్టి లైస్ ఆన్ y యాక్సెస్ అండ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ఇచ్చాడు. ద రేషియో m1:m2 ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. బై ద సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం సెక్షన్ ఫార్ములా అండి. ఇక్కడ మనకి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి అంటే ఇక్కడ దేనికి ఈక్వల్ చేయాలంటే P0, yకి ఈక్వల్ చేసి మనం దాని నుంచి మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ m1x2 ప్లస్ m2x1/m1 ప్లస్ m2 అండి. అలాగే m1y2 ప్లస్ m2y1/m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు P0, y అండి. ఇక్కడ రేషియో m1:m2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి x1, y1 అంటే ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 అండి. ఒకసారి చూద్దాం. m1x2 అంటే -1 అండి. అలాగే m2 అంటే m2 అలాగే x1 అంటే 5 అండి బై m1 ప్లస్ m2. అలాగే m1y2 అండి. m1 అంటే ఇది -4 ప్లస్ m2 అంటే -6 అండి బై m1 ప్లస్ m2. ఇక్కడ 0, yకి P రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదండి. 0, yకి మనం P అనే పాయింట్ని తీసుకుంటే ఇక్కడ దీని నుంచి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ మనకి ఇక్కడ 0కి ఈక్వల్ చేస్తే దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. దీన్నేమో y అనుకుంటే దాని నుంచి మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందండి. దాని నుంచి మనకి రేషియో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మన ఆబ్సిస్ ఆఫ్ పాయింట్ అంటే m1-1 ప్లస్ m2 5 m1 ప్లస్ m2 అండి. ఆర్డర్ పేర్స్ లో ఎలిమెంట్స్ మనకి ఈక్వల్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ చేయాలండి. సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేస్తే m1-1 ప్లస్ m2 × 5 అండి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ m2 దీన్ని అవతల తీసుకెళ్ళిపోతామండి. అవతల తీసుకెళ్ళిపోతే మనకి m2 × 5 ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది కాబట్టి m1 అండి. ఇక్కడ మనకి ఎంత కావాలంటే m1/m2 కావాలి. దీనికి ఎందుకు తీసుకొచ్చేస్తే మనకి 5/1 అండి. అంటే మనకి రేషియో ఎంత అంటే ద పాయింట్ 0, P0, y divides the line segment in the ratio ఎంత అంటే 5:1 అండి. The point P0, y divides the line segment in the ratio అండి. రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఎంత అంటే 5:1 అండి. అలాగే మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే
ఇక్కడ మనకి ఇది ఎలాగా 0 అండి, కాబట్టి ఇక్కడ ఇది అబ్సిస్సా పాయింట్ 0, దీన్ని వైకి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే డైరెక్ట్గా మన ఈ ఫార్ములా పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ m1 -4 ప్లస్ m2 -6 బై m1 ప్లస్ m2 అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే y అండి, వైకి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ m1 అంటే ఇది m1:m2 రేషియో వచ్చి మనకు 5:1 అండి. అలాగే m1 ఇంటూ మనకి ఈ వాల్యూకి ఈక్వల్ చేసుకుంటాం, 0 కాకుండా మనకి m1 ఇంటూ y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అండి. ఇక్కడ m1 అంటే 5 ఇంటూ -4 ప్లస్ m2 అంటే 1 ఇంటూ -6, m1 ప్లస్ m2 అంటే 5 ప్లస్ 1 అండి ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ -20 అవుతుంది, -6 అండి బై 6. ఇక్కడ -26 బై 6 అండి, అంటే ఇక్కడ 3 అవుతుంది. అంటే 0, y అంటే .0, y అంటే -13/3 అండి. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అండి. -13/3 అండి ఇది వాల్యూ. ఫిఫ్త్ వన్ అండి, డిటర్మిన్ ఇఫ్ ద పాయింట్స్ 1, 5, 2, 3 అండ్ -2, -11 ఆర్ కొలీనియర్ అండి. ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉంటాయి, వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ ఏబిసి అనుకుంటే ఇచ్చిన పాయింట్స్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సిఏ అవుతుందండి. గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ అండి. లెట్ ద గివెన్ పాయింట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 5, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు -2, -11 అండి. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ యొక్క డిస్టెన్స్, బీసీ యొక్క డిస్టెన్స్. మనకి ఏమవ్వాలంటే సిఏ అవ్వాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏ 1, 5, బి 2, 3. ఇక్కడ ఏబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే -2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే √5 అవుతుంది. అలాగే బీసీ అండి. బీసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి సి అనే పాయింట్ ఇదండి. అంటే x2 మైనస్ ఇక్కడ ఇది మనం ఇది చేసాం, x2 మైనస్ x1, y2 మైనస్ y1 చేసామండి. అలాగే బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. x2 మైనస్ x1 అండి, అంటే -2 హోల్ స్క్వేర్. అలాగే -11 -3 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే -4 హోల్ స్క్వేర్, ఇక్కడ -14 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 16 ప్లస్ 196 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 12, 1, 10, 11, 212 అండి. అలాగే సిఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సిఏ కానీ ఏసీ కానండి. సిఏ ఏమవుతుందంటే
సిఏ డిస్టెన్స్ x2 మైనస్ x1 అండి, అంటే 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్, అలాగే 5 ప్లస్ 11 హోల్ స్క్వేర్ అండి, అంటే ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ అండి, అంటే 9 అవుతుంది. 16 అండి 256, అంటే ఇది 264 అవుతుంది. అంటే మనకి ఏబీ ప్లస్ బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ అండి, అంటే 2 యాడ్ చేస్తే మనకి మామూలుగా అయితే సిఏకి ఈక్వల్ అయితే గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటాం. అంటే ఇచ్చిన పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ అండి, collinear, given points are not collinear. అంటే మనకి ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏకి ఈక్వల్ అయితే మనకి ఒకే లైన్ మీద ఉంటే ఆ పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటామండి. అంటే రెండు యొక్క డిస్టెన్స్ థర్డ్ సైడ్కి ఈక్వల్ అయితే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ మనకి ఏబీ ప్లస్ బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ అండి, కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ అండి. ఇలాగ అంటే ఈ క్వశ్చన్స్లో కొన్ని 4 మార్క్స్ 8 మార్క్స్ ఉన్నాయండి. ఒక్కోసారి ఈజీగా ఇవ్వాలంటే 4 మార్క్స్ లెక్క 8 మార్క్స్లు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మనం 30Aకి సంబంధించి కొన్ని ఈజీగానే ఉంటాయండి సమ్స్, కొన్ని ట్రై సెక్షన్ మీద ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి ఇవి కూడా 5 అండి. ఒకసారి